Hi viewers, good afternoon. I am Vipin from Krishna House of Silver, Jubilee Hills, road number 36, హైదరాబాద్. ఈరోజు లైవ్ సెక్షన్లో మనం పూజా ప్రోడక్ట్స్ని తీసుకొని వచ్చాను. సో స్టార్ట్ చేయకముందు మీ అందరికీ హ్యాపీ ఉగాది. సో ఈ ఉగాదికి మీ అందరికీ హెల్త్ అండ్ వెల్త్ అన్నీ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. సో మనం ఈరోజు మన లోగోని షేర్ చేస్తున్నాను. మన లోగో వచ్చేసి పికాక్, కృష్ణ హౌస్ ఆఫ్ సిల్వర్, జూబ్లీ హిల్స్, రోడ్ నెంబర్ 36, హైదరాబాద్లో ఉంది. సో మనకు ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఇంటర్నేషనల్ షిప్పింగ్ వచ్చేసి టర్మ్స్ అండ్ కండిషన్ ఉంటుంది. పాన్ ఇండియా ఫ్రీ డెలివరీ చేస్తామన్నమాట. సో మనకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది. వీడియో కాల్ నంబర్ వచ్చేసి 8499011111. ఇది మన వీడియో కాల్ నంబర్ అనమాట. సో మీకు ఈ లైవ్ సెక్షన్లో ఏదైనా ప్రోడక్ట్ డీటెయిల్స్ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసుకొని ఈ నంబర్కి షేర్ చేస్తే మీకు కంప్లీట్ ప్రోడక్ట్ డీటెయిల్ అనేది షేర్ చేస్తామన్నమాట. సో మనకు వెబ్సైట్లో కూడా పర్చేజ్ చేయడానికి ఆప్షన్ ఉందన్నమాట. వెబ్సైట్ వచ్చేసి krishnajewellers.com అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి krishna.jewelleries.jubileehills అండ్ వాట్సాప్ నంబర్ మీకు షేర్ చేస్తున్నాను మళ్ళీ. సో ఈ లైవ్ సెక్షన్లో ఏదైనా ప్రోడక్ట్ నచ్చితే జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకొని ఈ నంబర్కి షేర్ చేయండి. నంబర్ వచ్చేసి 8499011111. మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది. సో మీకు ప్రోడక్ట్ని వీడియో కాల్లో కూడా చూపిస్తాం అన్నమాట. సో ఈరోజు మనకు స్పెషల్ ఏంటంటే మొత్తం పూజా కలెక్షన్ విత్ యాంటిక్ పాలిష్ అనమాట మీ ముందుకు తీసుకొని వచ్చాను. సో ఫస్ట్ మనం చూద్దాం, ల్యాంప్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ల్యాంప్స్ వచ్చేసి చూడొచ్చు, మీడియం సైజ్ అనమాట, బిగ్ కాకుండా జస్ట్ మీడియం సైజ్ మీ ముందుకు తీసుకొని వచ్చాను. సో దీంట్లో డిఫరెంట్ ఏంటంటే ఎక్కువ మనం ల్యాంప్స్ అనేది చాలా హెవీ వెయిట్లో వస్తాయి, ఇది చాలా తక్కువ వెయిట్లో ఉన్నాయన్నమాట. ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది యాంటిక్ ఫినిషింగ్, సో యాంటిక్ నక్షి వర్క్ కూడా వచ్చిందనమాట. సో చూడొచ్చు కింద బేస్ అనేది చాలా నీట్గా చేశారు, ఎలిగెంట్గా చాలా. అండ్ వర్క్ కూడా నక్షి వర్క్ అనేది చేశారనమాట. దానిపైన ఫ్లవర్ డిజైన్ కంప్లీట్లీ నక్షి వర్క్ కాకుండా మిడిల్ పార్ట్ వచ్చేసి మనకు మిర్రర్ ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ డౌన్ పార్ట్ వచ్చేసి మనకు యాంటిక్ నక్షి వర్క్ చేశారనమాట. అండ్ పైన పికాక్ కూడా చూడండి, ప్రీవియస్ మనం ల్యాంప్స్లో చూసాము పికాక్ అనేది ఫెదర్ క్లోజ్గా ఉంటుంది అండ్ లేదంటే స్మాల్గా ఇస్తారనమాట. ఇది కంప్లీట్లీ డిఫరెంట్ ఇచ్చారనమాట. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి పికాక్ని ఫిక్స్ చేసి దాని బ్యాక్ సైడ్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ మనకు పికాక్ ఫెదర్ అనేది ఓపెన్గా చేశారనమాట. సో ఆ పికాక్ కూడా చూడొచ్చు, 3D ఫినిషింగ్ పికాక్ అనమాట. చాలా చాలా డీటెయిలింగ్గా ఉంది, ఫెదర్ కానీ ఫేస్ కానీ చూడొచ్చు, దాని టంగ్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్ అనేది చాలా చాలా డీటెయిలింగ్గా ఉంది. సో జస్ట్ మీరు ఈ పేర్ని మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని మా నంబర్ పింగ్ చేస్తే మీకు వెయిట్ అండ్ ప్రైస్ అనేది షేర్ చేస్తాం. సో దీంట్లోనే నెక్స్ట్ వచ్చేసి మనకు పూజా సెట్, కంప్లీట్ సెట్ అనమాట. సో దీంట్లో మనకు స్పెషాలిటీ ఏంటంటే టోటల్గా అష్టలక్ష్మి థీమ్తోని ఉందన్నమాట. అండ్ ఫిలిగ్రీ టైప్ వర్క్ కూడా దీంట్లో చేశారు అనమాట. చూడొచ్చు, నేను చూపిస్తాను. జస్ట్ కంప్లీట్లీ సరౌండింగ్ వచ్చేసి మనకు లక్ష్మీస్ అనేది ఫిక్స్ చేశారనమాట. ఆ లక్ష్మీస్ కూడా మనకు 3D వర్క్ అనమాట, కంప్లీట్లీ 3D వర్క్. అండ్ వెయిట్ కూడా చాలా తక్కువ వెయిట్లో. అండ్ ఆ ఐడిల్స్ కూడా చాలా డీటెయిలింగ్గా ఉంది. అండ్ మనకు మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉండడానికి ఏం చేశారంటే చాలా స్లైట్గా లక్ష్మీ ఐడిల్స్ అనేది దానికి ఫిక్స్ చేశారనమాట. అండ్ వెయిట్ కూడా తక్కువ రావడానికి అది రీజన్ అనమాట. అండ్ ఇక్కడ మిడిల్లో చూడొచ్చు, కంప్లీట్లీ క్లోజ్ కాకుండా ఫిలిగ్రీ టైప్ వర్క్ అనేది చేశారనమాట. ఫిలిగ్రీ టైప్ వర్క్ అంటే మనకు గ్యాప్స్ అనేది వస్తాయన్నమాట, కంప్లీట్లీ గ్యాప్స్. అండ్ సరౌండింగ్లో మిడిల్ పార్ట్ వచ్చేసి మనకు లక్ష్మీ అష్టలక్ష్మి రూపంని అనేది ఫిక్స్ చేశారనమాట. ఇన్సైడ్ మనం చూడొచ్చు ఆ ఫిలిగ్రీ వర్క్ ఏదైతే ఉందో మనకు ఎంత డీటెయిలింగ్గా కనిపిస్తుందో చూడొచ్చు. అండ్ ఇన్సైడ్ కూడా నార్మల్గా ప్లెయిన్ కాకుండా అక్కడ కూడా మనకు వర్క్ అనేది చేశారనమాట, నక్షి వర్క్ అనేది చేశారు. అండ్ మిడిల్లో కొంచెం డిఫరెంట్గా మనకు ఫ్లవర్ డిజైన్ అనేది చేశారనమాట. చాలా చాలా బాగుంది ప్లేట్ కూడా. అండ్ వెయిట్ కూడా చాలా తక్కువ ఉంది, ఇక్కడ నేను చూడొచ్చు. అండ్ ఈవెన్ దీనికి డిఫరెంట్గా కనపడడానికి
మనకు స్టాండ్స్ అనేది ఫ్లవర్ డిజైన్ స్టాండ్ చేశారనమాట 3D ఫినిషింగ్లో. ఎంత బాగుందో చూడవచ్చు. జస్ట్ నేను రొటేట్ చేసి చూపిస్తున్నాను కంప్లీట్ ప్రోడక్ట్ని. అండ్ వెయిట్ కూడా చాలా తక్కువ వెయిట్లో ఉందన్నమాట. దీంట్లోనే మనకు 3 బౌల్స్ కూడా వచ్చాయన్నమాట. సేమ్ వర్క్ చూడండి ఎంత బాగుందో వర్క్ అనేది, అష్టలక్ష్మి వర్క్. అండ్ ఈ బౌల్ అనేది స్పెషల్గా మనకు లోటస్ ఫ్లవర్ ఉంటుంది కదా, ఆ ఫ్లవర్ డిజైన్ షేప్లో చేశారనమాట. అండ్ లక్ష్మీస్ కూడా చాలా చాలా డీటెయిలింగ్గా ఉంది. ఈచ్ ఎవ్రీ ఐడిల్కి కొంచెం గ్యాప్ ఇచ్చి మనకు వర్క్ అనేది చేశారనమాట. అండ్ బ్యాక్గ్రౌండ్ కంప్లీట్లీ మ్యాట్ ఫినిషింగ్, మ్యాట్ యాంటిక్ వర్క్ అనమాట. దానిపైన మనకు ఐడిల్ అనేది ఫిక్స్ చేశారు. అండ్ ఇన్సైడ్ మనం కుంకుమ పసుపు దానికి వాడతాం కాబట్టి అది కంప్లీట్లీ మ్యాట్ ఫినిషింగ్ చేశారనమాట, మనకు వాషింగ్కి దానికి ఈజీగా ఉండడానికి. సో దీంట్లో 3 బౌల్స్ వచ్చేసాయి అన్నమాట, పసుపు కుంకుమ గంధంకి. మనకు కావాలంటే 4th బౌల్ కూడా యాడ్ చేసుకోవచ్చు అక్షంతలు పెట్టుకోవడానికి. సో మ్యాక్సిమం మనం యూస్ చేసేది 3 బౌల్స్ కాబట్టి మనకు ఎక్కువ 3 బౌల్సే యూస్ చేస్తాం కాబట్టి 3 బౌల్స్ అనేది ఇచ్చారనమాట దీంట్లో నేను నెక్స్ట్ స్పెషాలిటీ ఏంటంటే మనకు దేవుడి దగ్గర వాటర్ పెడతాం కాబట్టి స్మాల్ కలశం టైప్ చెంబు అనేది ఇచ్చారనమాట. దాన్ని కూడా కంప్లీట్లీ అష్టలక్ష్మి డిజైన్ అనేది చేశారు. అండ్ ఇన్సైడ్ సేమ్ మ్యాట్ ఫినిషింగ్ అనమాట, వాషింగ్కి దానికి ఈజీగా ఉండడానికి. సో జస్ట్ వాటర్ వేసి పెడతాం కదా పూజా రూమ్లో, సో దాని పర్పస్ అనమాట ఇది. సో దీంట్లోనే నెక్స్ట్ మనకు వచ్చేసి హారతి స్టాండ్. ఆ హారతి స్టాండ్ కూడా స్పెషల్ ఏంటంటే కింద ఎక్కడైతే మనం యూజ్ చేయమో అక్కడ మనకు యాంటిక్ నక్షి వర్క్ చేశారనమాట. ఇక్కడ మనం ఆయిల్ వేసి మనం ఒత్తిపెట్టి ఆరతి చేస్తాం కాబట్టి ఇక్కడ అనేది మనకు మిర్రర్ ఫినిషింగ్ చేశాడు. వాషింగ్కి కూడా ఈజీగా ఉంటుంది అనమాట కంప్లీట్లీ. అండ్ హ్యాండ్లింగ్ కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే మనకు హారతి చేసేటప్పుడు మనకు ఆ ఫైర్ అనేది హీట్ కాకుండా గ్యాప్ డిస్టెన్స్ ఎక్కువ ఇచ్చారనమాట దీంట్లో. సో దీంట్లోనే నెక్స్ట్ మనకు 2 దీపాలు కూడా తీసుకొని వచ్చాను అనమాట ఈ సెట్లో. సో ఈ దీపాలు కూడా మనకు ఈ పూజా సెట్కి సెట్ అయ్యే టైప్ అనమాట, నక్షి వర్క్. అండ్ పైన వచ్చేసి సేమ్ మీకు చెప్పాను కదా, సో దీన్ని కూడా మనకు మిర్రర్ ఫినిషింగ్ అనేది చేశారనమాట దీంట్లో కూడా. అండ్ దీంట్లో నెక్స్ట్ వచ్చేసి మనకు కొంచెం డిఫరెంట్గా మనకు అగరబత్తి స్టాండ్ కూడా యూజ్ అవుతుంది కాబట్టి కొంచెం ఇది కూడా చూడొచ్చు. మనకు పికాక్ వచ్చి దానిపైన మనకు అగరబత్తి పెట్టే ఆప్షన్ అనేది ఇచ్చారన్నమాట కొంచెం డిఫరెంట్గా. అండ్ బెల్ ఒకటి, సో బెల్ కూడా చాలా బాగుందన్నమాట. నక్షి వరకు విత్ నంది వచ్చిందా అప్పర్ సైడ్ వచ్చేసి. దీంట్లో మనకు ఆప్షన్స్ ఉంటాయి, నందిలో కూడా నంది ఉంటుంది, లేదంటే శంకు చక్రం వస్తుంది, ఇలా ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట దీంట్లో కూడా. అండ్ దీంట్లోనే నెక్స్ట్ పంచపాత్ర అనమాట. ఆ పంచపాత్ర కూడా సేమ్ నక్షి వర్క్తో వర్క్ చేశారనమాట. సో ఇది అంతా కంప్లీట్ సెట్ అనమాట. సో జస్ట్ నేను ఒక్కసారి మీకు హ్యాండ్ పట్టుకొని చూపిస్తున్నాను, మీకు నచ్చితే జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకొని మా నంబర్ పింగ్ చేయండి, మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది షేర్ చేస్తాం సార్. ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్ చాలా చాలా డీటెయిలింగ్గా ఉందన్నమాట ఈ సెట్లో. సో దీంట్లోనే నెక్స్ట్ మనకు ఇంపార్టెంట్ ఏంటంటే కలశం చెంబు కూడా ఉంది బిగ్ సైజులో. ఇది ఏంటంటే 2 టన్ కాంబినేషన్లో ఉందండి. 2 టన్ ఏంటంటే జస్ట్ యాంటిక్ విత్ గోల్డ్ కాంబినేషన్ వర్క్ అనమాట, దాన్ని మనం 2 టన్ పాలిష్ అంటాం. సో దీంట్లో కూడా సేమ్ అష్టలక్ష్మి కాన్సెప్టే వచ్చేసింది. కంప్లీట్లీ అష్టలక్ష్మి అనమాట. సో ఇక్కడ చూడొచ్చు హైలైట్ ఏం చేశారంటే గజలక్ష్మి ఏదైతే ఉందో 2 ఎలిఫెంట్స్ వచ్చాయి, అండ్ దాంట్లో మనకు లక్ష్మి అనేది కొంచెం హైలైట్ చేశారనమాట. దీంట్లో చూడొచ్చు స్పెషాలిటీ ఏంటంటే ఈ కొంచెం రెడ్డిష్ పాలిష్, అంటే మనం గేరు పాలిష్ అంటాం కదా, ఆ పాలిష్ అనేది యూజ్ చేశారనమాట హైలైట్ చేయడానికి. ఎక్కడైతే హైలైట్ చేయాలో అక్కడ మనకు ఆ పాలిష్ అనేది యూజ్ చేశారనమాట హైలైట్ చేయడానికి. యా సార్, వీ విల్ సేవ్ దిస్ లైవ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైవ్స్. చూడొచ్చు ఇక్కడ లక్ష్మీ వర్క్ ఎంత నీట్గా ఉందో. ఈచ్ అండ్ ఎవ్రీ లక్ష్మి అనేది మనకు మన టెంపుల్లో ఉంటాయి కదా గోపురాలు,
దాంట్లో మనకు ఆ లక్ష్మీస్ అనేది ఇన్సైడ్ అనేది ఫిక్స్ చేశారనమాట. అండ్ ఆ లక్ష్మీ కింద వచ్చేసి మనం ఫ్లవర్ కూడా ఇచ్చారు కంప్లీట్లీ. ఒక్కొక్కటి నేను రొటేట్ చేసి చూపిస్తున్నాను, చూడవచ్చు ఈచ్ అండ్ ఎవ్రీ లక్ష్మి ఎంత డీటెయిలింగ్గా ఉందో. జస్ట్ మీకు ఒకసారి నచ్చితే జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి డీటెయిల్స్ కోసం. సో దీంట్లోనే నెక్స్ట్ వచ్చేసి మనకు కామాక్షి దీపం అన్నమాట. సో కామాక్షి దీపం కూడా మనకు చూడొచ్చు, ఇక్కడ ఆర్చ్ టైప్ ఇచ్చారనమాట. మన టెంపుల్లో లక్ష్మీదేవి కూర్చోబెట్టడం అట్లా ఆ థీమ్ అనేది ఇచ్చారనమాట కంప్లీట్లీ. లోటస్లో లక్ష్మీదేవి అండ్ కాయిన్స్ పడుతున్నట్టు. హాయ్ మన్ప్రీత్ సార్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైవ్. జస్ట్ ఈ నంబర్కి మీరు పింగ్ చేయండి. నంబర్ పింగ్ చేస్తే మీకు కంప్లీట్ మీకు ప్లేట్స్ కానీ పూజా ప్లేట్స్, పూజకు సంబంధించిన ప్రోడక్ట్స్ ఏదైనా చూడాలంటే జస్ట్ ఈ నంబర్ పింగ్ చేయండి. నంబర్ వచ్చేసి 8499011111. ఈ నంబర్ పింగ్ చేస్తే మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైవ్స్. అండ్ కింద కూడా చూడొచ్చు మనకు వర్క్ అనేది చాలా డిఫరెంట్గా ఫ్లవర్ డిజైన్ అనేది చేశారనమాట. నార్మల్గా కింద మనకు ఎక్కువ దీపాల్లో ఏంటంటే ప్లెయిన్ మిర్రర్ ఫినిషింగ్ అలా చేస్తారు. దీంట్లో కొంచెం డిఫరెంట్గా మనకు థీమ్ అనేది చేశారనమాట, నక్షి వర్క్, సేమ్ లోటస్ ఫినిషింగ్ అనమాట ఇది. సో ఇన్సైడ్ మనం ఆయిల్ పెడతాం కాబట్టి ఇక్కడ మనకు యూస్కి కొంచెం ఈజీగా ఉండడానికి మిర్రర్ ఫినిషింగ్ అనేది చేశారనమాట. అండ్ ఈవెన్ 2 ఎలిఫెంట్స్ని కూడా ఫిక్స్ చేశారు. ఆ ఎలిఫెంట్స్ కూడా చూడండి ఎంత డీటెయిలింగ్గా ఉందో. స్మాల్ సైజు కానీ చాలా డీటెయిలింగ్గా ఉంది ఈ కామాక్షి దీపంలో. సో జస్ట్ నేను రొటేట్ కూడా చేసి చూపిస్తున్నాను. సో దీంట్లోనే నెక్స్ట్ వచ్చేసి మనకు ఫ్లవర్ బాస్కెట్ అనమాట. సేమ్ అష్టలక్ష్మి థీమ్లో సేమ్ ప్లేట్ ఎలా వచ్చింది చూడొచ్చు. మీకు ప్లేట్లో కూడా మనం చూపించాను కదా, అష్టలక్ష్మిలో మీకు గ్యాప్స్ వచ్చే ఫిలిగ్రీ టైప్ వర్క్ వచ్చిందని చెప్పాను. సేమ్ ఈ ఫ్లవర్ బాస్కెట్ కూడా మనకు సేమ్ అదే కాన్సెప్ట్ అనమాట. లక్ష్మి అండ్ గ్యాప్ ఫిలిగ్రీ వర్క్ విత్ నక్షి పాలిష్ అనమాట. అండ్ ఈవెన్ హ్యాండిల్ కూడా మనకు హ్యాండిల్ పైన కూడా ప్లెయిన్ కాకుండా దాన్ని యాంటిక్ నక్షి వర్క్ అనేది చేశారనమాట. సో దీంట్లో మనకు ఏం ఆప్షన్ అంటే మనం కావాలంటే దీన్ని రిమూవ్ చేసి బౌల్గా కూడా యూస్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్లవర్ బాస్కెట్గా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇన్సైడ్ సేమ్ ఫినిషింగ్ అనమాట, కంప్లీట్లీ మిర్రర్ ఫినిషింగ్. సో జస్ట్ నేను రొటేట్ చేసి చూపిస్తున్నాను. వెయిట్ కూడా చాలా తక్కువ ఉందన్నమాట దీనిది. అష్టలక్ష్మి కాన్సెప్ట్ విత్ ఫిలిగ్రీ వర్క్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రసాదం బౌల్ విత్ లిడ్ అనమాట. సో లిడ్ వచ్చేసి మనకు ఫైబర్ది ఉంటుంది. అండ్ ఈ బౌల్ చూడొచ్చు ఎంత బాగుందో. ఆ వర్క్ అనేది చాలా చాలా డీటెయిలింగ్గా ఉందన్నమాట. అండ్ ఇన్సైడ్ చూడొచ్చు ఆ వర్క్, అవుటర్ పార్ట్ ఏదైతే నక్షి వర్క్ ఉందో అది ఇన్సైడ్ మనం ఎంత బాగుందో చూడొచ్చు. సో ఫైబర్ లిడ్ ఎందుకు యూజ్ చేశారంటే మనకు వెయిట్ కొంచెం తక్కువలో కావాలంటే మనం ఫైబర్ అనేది యూజ్ చేశారనమాట. దీంట్లో మిడిల్లో పికాక్ వచ్చేసి సిల్వరే అండ్ దాని మీద మనం ఫిక్స్ చేసామన్నమాట. సో దీంట్లో మనకు టూ పీసెస్ మీకు తీసుకొని వచ్చాను. మీకు కావాలంటే 6, 4 ఎంత కావాలంటే అన్ని బౌల్స్ మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ప్రసాదం. హాయ్ శోభా మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైవ్ మ్యామ్. మీరు మా నంబర్ పింగ్ చేయండి, మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది షేర్ చేస్తాం మ్యామ్. నంబర్ వచ్చేసి 8499011111. ఈ నెంబర్ మీరు పింగ్ చేయండి, మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఫార్వర్డ్ చేస్తాం. దీంట్లో మనకు సైజెస్ కూడా ఉంటాయి మేడం. ఇది మనకు మీడియం సైజ్ అనమాట. దీంట్లో బిగ్ సైజు, స్మాల్, ఇంకా దీనికన్నా కొంచెం స్మాల్ సైజ్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. సో మీరు వీడియో కాల్ చేయొచ్చు, వీడియో కాల్లో మీకు చూపిస్తుంది. సో ఈరోజు మనకు థీమ్ వచ్చేసి మనకు పూజా కాన్సెప్ట్ థీమ్ ఉండే అనమాట. సో మీ అందరికీ పూజా ప్రోడక్ట్స్ ఈరోజు మీకు చూపించాము. సో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైవ్ మ్యామ్. థ్యాంక్ యూ.